హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికోసం నేను ఇక్కడ పండు మిర్చిని తీసుకున్నానండి. మీరు తీసుకునే పండు మిరపకాయలు గాజుగాయలు అయి ఉండాలి. సో గట్టిగా ఉన్నవి తీసుకోండి పండు మిరపకాయలు. అవి తెచ్చుకున్న తర్వాత వాటిని నీట్గా తొడియాలు తీసేసుకొని నీట్గా కాటన్ క్లాత్తో తుడుచుకోండి. లేదు అనుకుంటే మీరు వాటర్తో వాష్ చేసుకోండి. వెంటనే మళ్ళీ కాటన్ క్లాత్తో తుడుచుకోండి. చెమ్మ లేకుండా జాగ్రత్తగా తుడుచుకోవాలండి. చెమ్మ ఉంటే పచ్చడి పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పండు మిర్చినంతా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చింతపండు తీసుకున్నాను, అదేవిధంగా ఉప్పు తీసుకున్నాను. ఇక్కడ మీరు క్వాంటిటీకి వస్తే నేను 1 కేజీ వంకాయ పచ్చడి చేస్తున్నాను. అంటే 1 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1 కేజీ వంకాయలకి 1/2 కేజీ పండు మిర్చి, 1/4 కేజీ ఉప్పు, 1/4 కేజీ చింతపండు. తర్వాత వంకాయలు తీస్తానండి. వంకాయలు ఇలాగా మంచిగా ఉండేటివి తీసుకోండి, వాడుపడకూడదు, ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. సో వంకాయలు కూడా మీరు వెంటనే వాష్ చేసుకొని కాటన్ క్లాత్తో తుడిచేసుకోండి. తుడిచేసుకున్న తర్వాత మనం వంకాయని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకునే ముందు ఏంటంటే మీరు ఆ వంకాయలు కట్ చేసుకున్నవి ఏ గిన్నెలో అయితే వేసుకుంటారో ఆ గిన్నెలో కొంచెం ఉప్పు వేసుకోండి. మనం ఇక్కడ ఉప్పు ఎందుకు వేసుకుంటున్నామంటే వంకాయలు కరును పట్టకుండా ఉండడం కోసం ఉప్పు వేసుకుంటున్నాం. సో మీరు ఖచ్చితంగా ఉప్పు అనేది వేసుకోవాలండి. మీరు ఇన్కేస్ ఉప్పు వేసుకోవడం మర్చిపోతే వంకాయలు కరును పట్టేసి పచ్చడి అంతా పాడైపోతుంది. సో ఉప్పు మస్ట్ అండ్ షుడ్గా వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకొని మీరు ఉప్పు వేసుకున్న గిన్నెలో వేసేసుకోండి. సో ఇక్కడితో మనం ఇవి కట్ చేసుకోవడం అన్నీ అయిపోయాయండి. తర్వాత మనం చెప్పుకున్నట్టు ఇది రోటి పచ్చడి కదండి. సో రోల్నంతా నీట్గా శుభ్రం చేసుకొని ఫస్ట్ కొన్ని పండు మిరపకాయలు, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను తీసుకునేది 1/2 కేజీ పండు మిరపకాయలు కదా, నేను ఒక 2 బ్యాచెస్గా దంచుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం పండు మిరపకాయలు వేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఏం చేశానంటే చెమ్మ రావడం కోసం వీటిలోని ఒక 2 పండు మిరపకాయలను తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసేసుకొని ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ దంచుకున్న తర్వాత చింతపండు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ పండు మిర్చి అండ్ ఉప్పు ఎందుకు వేసుకుంటున్నానంటే పండు మిర్చి ఉప్పు వేసుకుని కొంచెం దంచితే చెమ్మ వస్తుంది కదా, అప్పుడు మనం చింతపండు వేసుకుంటే ఆ చెమ్మకి చింతపండు నాని దంచుకోవడానికి కుదురుతుంది అనమాట. సో అది మెత్తగా అవుతుంది. సో మీరు లేదు అనుకుంటే ఇక్కడ మేము ఏం చేసామంటే కొంచెం పండు మిర్చిని మిక్సీలో వేసేసుకున్నాం. అప్పుడు కొంచెం చెమ్మ ఎక్కువగా వస్తుంది కదా అని. సో మీరు లేదంటే మొత్తం అయినా మిక్సీలో వేసేసుకొని ఉప్పు వేసుకొని దంచుకొని అలా అయినా చేసుకోవచ్చు. బట్ మనం రోటి పచ్చడి అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రోట్లో వేసుకొని దంచుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ మేము వేసుకొని నీట్గా దంచుకుంటూ ఉన్నాము. మేము ఫస్ట్ సగం దంచుకున్నాము, తర్వాత మళ్ళీ ఇంకో సగం దంచుకున్నాము. ఇక్కడ మీరు ఇది టైం పడుతుందండి. సో కాసేపు మంచిగా దంచుకోవాలి. మీరు దంచుకునేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే కిందవే నలిగిపోతాయి, సైడ్ అంతా నలగవన్నమాట. సో అప్పుడప్పుడు కలుపుకుంటూ దంచుకోవాలి. ఇక్కడ మేము ఫస్ట్ హాఫ్ మెదిగిపోయింది అంటున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకొని అలాగే మళ్ళీ పండు మిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసేసుకొని దంచుకున్నాము. అలాగే అది మొత్తం దంచేసుకున్న తర్వాత వంకాయలు ముక్కలు వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ వంకాయలు అని చెప్పాను కదా, నాకు 1 కేజీ వంకాయలకి ఇంత వచ్చింది వంకాయ ముక్కలు. సో నేను వీటిని ఉప్పులో వేసుకొని పెట్టుకున్నాను. ఇలాగ మెత్తగా ఇక్కడ నేను ఫోటోలో చూపిస్తున్నాను కదా, మీరు ఇంత మెత్తగా దంచుకోవాలి పండుమిర్చి, చింతపండు, ఉప్పుని. ఇక్కడ కారం అనేది మనం తీసుకునే మిరపకాయలని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాటు మిరపకాయలు అయితే కొంచెం నేను చెప్పిన క్వాంటిటీ 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది. లేదు హైబ్రిడ్ అయితే కొంచెం కారంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు 1/2 కేజీ వేసేసుకుంటే చింతపండు ఒక 10 గ్రామ్స్ లేదా 50 గ్రామ్స్ అలాగా ఎక్స్ట్రా వేసుకోండి. సో మధ్యలో మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వస్తున్నాయి కదా. సో కొంచెం అటు ఇటు వేరీ అవుతూ ఉంటాయి క్వాంటిటీస్. తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే నేను దంచుకున్నదంతా కొంచెం సగం పక్కకు తీసి పెట్టుకొని సగం పెట్టుకున్నాను. దాంట్లో నేను ముక్కలు కట్ చేసి పెట్టినాను కదా వంకాయలు, సగం ముక్కలు వేసుకున్నాను. సగం ముక్కలు వేసుకొని దంచుకుంటూ ఉన్నాను. ఇది కూడా మీరు జాగ్రత్తగా మరీ మెత్తగా దంచేయకూడదు. మనం వంకాయ ముక్కల్ని కొంచెం దంచుకోవాలి. అంటే వంకాయలో ఉండే ఆ గుజ్జు ఉంటుంది కదా లోపల, అదంతా ఈ పండు మిర్చి పేస్ట్లోకి వెళ్ళాలన్నమాట. అలా దంచుకోవాలి. వంకాయ చూసేకి ముక్కల్లా ఉండాలి, బట్ దాంట్లో ఉండే గుజ్జు అలా ఉండాలి. కొంచెం లైట్గా దంచుకుంటూ ఉండండి. మనం పసుపు కూడా వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు నిదానంగా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసుకోకుండా దంచుకోండి. ఇది కూడా మీరు మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడైతే మొత్తం ఆ వంకాయలో ఉన్న గుజ్జు అంతా మొత్తం పచ్చడికంతా వస్తూ ఉంటుంది.
సో ఇలాగ నేను ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ దంచుకొని అది పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూపిస్తాను కదా వీడియోలో, మీరు చూస్తే ఫస్ట్ పెట్టింది వచ్చేసి ఇప్పుడు వంకాయలు వేసి దంచుకున్నది, తర్వాత వచ్చేసి ఓన్లీ పండుమిర్చి అండ్ చింతపండు పేస్ట్ అనమాట. సో ఇవి దంచేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా పండుమిర్చి చింతపండు పేస్ట్, అది వేసుకొని మళ్ళీ మిగిలిన వంకాయ ముక్కలు వేసుకొని దంచుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు దంచుతూ ఉండి, లేదు మీకు అలవాటు ఉంది అనుకుంటే మీరే దంచేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టుగా దంచుకోలే, వంకాయలు ఆ విధంగా మిక్స్ అవ్వాలి పండుమిర్చి పేస్ట్లో, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే వంకాయ విడిగా పండుమిర్చి విడిగా ఉంటుంది, సో అంత మంచిగా అనిపించదు. తర్వాత అంతా దంచేసుకొని పక్కన పెట్టిన తర్వాత నేను ఇక్కడ తాలింపు కోసం నేను ఇక్కడ వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను. మీరు కూడా వేరుశనగ నూనె యూజ్ చేయండి, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లోకి ఎండుమిర్చికి కూడా తొడియాలు తీసేసుకొని ఒక 20 ఎండుమిర్చి దాకా వేసుకున్నానండి నేను, వేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. అండ్ మీరు ఇన్ కేస్ వేరుశనగ నూనె వేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో, నేను ఆవాలు వేసింటే కొంచెం పొంగు వచ్చింది. బేసికల్గా రాకూడదు, మేబీ షాప్స్లో కొన్నవి గ్రౌండ్నట్ ఆయిల్ కల్తీ అవ్వడం వల్ల ఏమో అలా పొంగు వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయినా కానీ పొంగు వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా వేసుకొని ఆవాలు వేగిపోయిన తర్వాత మనం దీనిలో పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి. సో నేను ఇక్కడ పచ్చెనగపప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఉంటుంది కాబట్టి పచ్చెనగపప్పు వేసుకునే ముందే మీరు గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి పచ్చెనగపప్పు వేసుకోండి, లేదంటే పచ్చెనగపప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. అప్పుడైతే మీరు పచ్చెనగపప్పు వేసుకున్న తర్వాత అయినా ఆఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంత ఆయిల్ అంత హీట్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ ఇవన్నీ వేసేసిన నేను ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ ఎంత ఎక్కువ వేసుకుని అంత టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా తాలింపుని చల్లారి చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న పండుమిర్చి వంకాయల పేస్ట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది వంకాయ పచ్చడికి అలాగే చింతకాయ పచ్చడికి కలిపి వేసుకున్నానండి తాలింపు. సో చింతకాయ పచ్చడి వీడియో కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను కమింగ్ డేస్లో. కాబట్టి నేను సగం వచ్చేసి వంకాయ పచ్చడిలో వేసేసుకుంటున్నాను. ఇలాగ లైక్ అన్నీ ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వచ్చేలాగా నూనె వేసేసుకొని అవన్నీ తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఆయిల్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ పచ్చళ్ళలో ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత బాగుంటాయి టేస్ట్. సో ఇక్కడ నేను మొత్తం వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగా మిక్స్ చేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. సో మీరు ఎప్పుడైనా వంకాయ పచ్చడి చేశారా లేదంటే ఇదే ఫస్ట్ టైం కమెంట్ చేయండి. బేసికల్గా నేను చాలామందికి మా ఫ్రెండ్స్కి అలా చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడు తినలేదు అని అన్నారు. లైక్ మీరు మీ సైడ్ ఈ వంకాయ పచ్చడి చేస్తారా లేదా ఇదే ఫస్ట్ టైం అనేది కమెంట్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో మీరు కూడా ట్రై చేసి ఈ ప్రాసెస్ మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.